ఈ సంక్రాంతికి మన తెలుగులో రిలీజ్ అయిన 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి అనేది ఒకసారి చూస్తే, ముందుగా 'గేమ్ చేంజర్' సినిమా విషయానికొస్తే 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా 8 రోజులు పూర్తయ్యే టైంకి 192 కోట్ల గ్రాస్ ని, 105 కోట్ల వరకు షేర్ ని అందుకుంది. సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా 118 కోట్ల వరకు షేర్ ని, 260 కోట్ల వరకు గ్రాస్ ని అందుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా రోజువారీ వసూళ్లు 5 కోట్ల లోపే ఉంటున్నాయి. ఇక ఈ సినిమా ఈ టార్గెట్ ని అందుకోవటం దాదాపుగా అసాధ్యం అనే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ 'డాకు మహారాజ్' సినిమా విషయానికి వస్తే 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా 6 రోజులు పూర్తయ్యేసరికి 115 కోట్లకు పైగా గ్రాస్ ని, 71 కోట్ల వరకు షేర్ ని అందుకుంది. సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా 11 కోట్ల వరకు షేర్ ని అందుకోవాల్సిందే. ఈ ఆదివారానికి సినిమా టార్గెట్ ని పూర్తి చేసుకొని క్లీన్ హిట్ గా మారే అవకాశం ఉంది. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా విషయానికి వస్తే 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా 4 రోజులు పూర్తయ్యేసరికి 110 కోట్ల గ్రాస్ ని, 65 కోట్ల వరకు షేర్ ని అందుకొని 22 కోట్లకు పైగా ప్రాఫిట్ తో సూపర్ డూపర్ హిట్ గా దూసుకుపోతుంది.